మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ పార్టీ తరపున ఏ ఫామ్ ను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుందని, పట్టణాభివృద్ది కోసం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు. మున్సిపాలిటీలో పారదర్శక పాలన, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని తెలిపారు. మున్సిపల్ ఏదైతే ఎన్నికల సందర్భంగా మా అధిష్టానం ఆదేశానుసారంగా ఈరోజు ఇప్పుడే ఏ ఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పటికే 49 వార్డులకు అభ్యర్థులను కూడా మేము ఆల్రెడీ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, నామినేషన్ వేయాలనేసి. మరి ప్రతి ఒక్క 49 వార్డులలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పెట్టడం జరిగింది. తప్పకుండా ఆదిలాబాద్ మున్సిపాలిటీ కైవసం చేసుకుంటామనేసి మాకు గట్టి నమ్మకం ఉన్నది. 100% కాంగ్రెస్ పార్టీ బల్దియాలో జెండా ఎగరబోతున్నామనేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ ప్రజలు మాకు సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు నిలబడేటువంటి పార్టీ. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా మంచి అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ఎటువంటి ఆక్రమణకు పాల్పడకుండా నిజాయితీ గల ప్రజాసేవ కోరేటువంటి, ప్రజాసేవ చేస్తున్నటువంటి వ్యక్తులనే అభ్యర్థులుగా పెట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈ సందర్భంగా ఇప్పుడు కొంతమంది రెబల్ కూడా ఇస్తున్నారు కదా, వాళ్ళ కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చినోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. బీఫామ్ ఆల్రెడీ మేము అభ్యర్థులు చెప్పేసినాం. ఇక రేపు ఎల్లుండో లాస్ట్ విత్డ్రాల్ వరకు కొందరు వేసుకుంటారు, ఇక విత్డ్రాల్ చేసుకుంటారు, అది నడుస్తూ ఉంటుంది. ఎలక్షన్ ప్రక్రియ కాబట్టి మనము వాళ్ళ హక్కును, వాళ్ళ చర్చను మనం హరించలేము. కాబట్టి కానీ ఎవరికైతే బీఫామ్ ఇస్తారో వారే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. వేరే వాళ్ళు ఎవరైనా పార్టీకి అతిక్రమిస్తే మాత్రం పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అనేది మేము ఏం ప్రకటించడానికి లేదు. మాకు ఏంటంటే మా అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తారో అదే మేము శిరసావహిస్తాం. 37 నుంచి 36 సీట్లు వస్తాయనేసి మాకు అంచనా ఉంది.